ఇచ్చినందుకు వందనాలు అని, మనం చేసిన పాపము, మనం చేసిన కష్టము అని ప్రతి ఒక్కటి మనము దేవుని దగ్గర అడిగినప్పుడు అది సమాప్తం అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు విన్న వాక్యములు, 7 ప్రతి గుడ్ ఫ్రైడేకి 7 మాటలు వింటూనే ఉంటాము, నేర్చుకుంటూనే ఉంటాము. విన్నసారి ప్రతి ఒక్కటంతా మనము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం అన్నమాట. అయితే అంత ఎన్నిసార్లు విన్నా ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి ఆయన బలి అర్పించి మనకి కృపకాలంని ఇచ్చాడు. ఆ పాతకాలంలో మనం నువ్వు నేను ఉంటే అసలు బతికేటోళ్ళం కాదు. ఏమనిపించేది అంటే నేను ఇప్పుడే ఒక 5 నిమిషాలలో చనిపోతే బాగుండు అనిపించేది. ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చి ఆ పని చేయను అనగానే మనం ఏం చేస్తాం, చెప్పిందిలే బాగా చెప్పిండు అని అంటాం కదా. జస్ట్ ఒక పని చెప్పంగానే మనకి ఏమంటాము, కూర్చొని నాకు పని చెప్తారా అని అంటాం. ఆ కాలంలో బలి ఎట్లా అంటే బానిసలుగా చూసేవారు అనమాట. అట్లాంటి ఆ సిచ్యువేషన్ ఎవరికి ఈ నెక్స్ట్ జనరేషన్స్కి రావద్దని చెప్పి దేవుడు మానవుడిగా వచ్చి అదంతా ముగించాడనమాట. అది ఫినిష్డ్ అని అన్నాడు. అయితే దహన బలుల ముగించాడు. ఇంకా రక్షణ కొరకు ఆయన ప్రయాసపడ్డాడు అనమాట. ఇప్పుడు మనకందరికీ రక్షణ వచ్చింది కదా, మనము దేవుడు ముగించాడని చెప్పి మనము వాక్యం విన్నాము. ఒక కొద్దిసేపట్లో ఆ చర్చ్లో నుంచి అడుగు బయట పెడతాం. విన్నదంతా మనము ముగించి, దేవుడు నన్ను రక్షించాడు, సమాప్తం అన్నాడు, నేను కూడా దేవుణ్ణి కోరుకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, సమాప్తం అయిపోయింది అంతేనా? నేను రక్షింపబడ్డాను అంతేనా? బయటికి వెళ్ళి 3వ మనిషి ఏం తెలియకుండా బయట ఉన్నాడండి, అక్కడెక్కడో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. చాలామంది ఉన్నారు ఏ విషయం దేవుని గురించి తెలియక, ఆయన పాపం ఆయన ఎందుకు వర్ణించాడో కూడా తెలియదు. అది తెలియక ఉన్నారు కాబట్టి వారికి మనము చెప్పాలి. దేవుడు చనిపోయేటప్పుడు, ఆయన శ్రమలు పొందేటప్పుడు చాటుగా జరిగిందా అండి? అదంతా లేదు కదా, బట్టబయలుగా జరిగింది. ఆ లోకమంతా కదిలి వచ్చింది. ఆయనను కొట్టేటప్పుడు లోకమంతా వచ్చింది. దప్పికొనుచున్నాను అన్నకంట ముందు ఏం జరిగింది? ఫస్ట్ ఆయనకి ముళ్ళ కిరీటం వచ్చారు తలకి, తర్వాత మేకులు కొట్టారు చేతులకి కాళ్ళకి, తర్వాత దప్పికొంచున్నానంటే డొక్కలో బల్లం పోటు పొడిచారు, తర్వాత దప్పికొంచున్నానంటే చేదు చిరుకనిచ్చారు. అప్పుడు తన తండ్రి సహాయం కూడా అతనికి, దేవునికి, క్రీస్తుకు లేదండి. సో ఆయన ఏం చేశాడు? తన తండ్రి చిత్తం నెరవేర్చాలి, ఆయన నన్ను పంపించినాడు కాబట్టి నేను ఆయన అవమానపరచొద్దు అని చెప్పి తన తండ్రిని నెరవేర్చాడు. 3వ మాటలో తల్లి ప్రేమను నెరవేర్చాడు. ఇంకా తన తోటి సహోదరుని ఎలా ప్రేమించాలో, చెడ్డవాడిని మంచివాడిని వేరుపరిచి అక్కడ నెరవేర్చాడు. ఇంకా 2వ మాటలో సహోదరుని ప్రేమించాడు. మొదటి మాటలో ఆయన ఎవరిని ప్రేమించాడు? హింసించిన వారిని ప్రేమించాడు. 2వ మాటలో సహోదరుని ప్రేమించాడు. 3వ మాటలో తల్లిని ప్రేమించాడు. 4వ మాటలో తన తండ్రికి, నా కొడుకుకి తన తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటుందో అది వెల్లడిపరిచాడు. తన తండ్రి చెయ్యి విడిచినప్పటికీ ఆయన ఏం చేశాడు? అది ఆయన పడిన బాధ అంతా భరించాడు. నెక్స్ట్ తర్వాత దప్పికొనుచున్నప్పుడు చేదు చిరుకని ఇచ్చారు కదండి. అయితే ఇప్పుడు మనము దప్పికొంచున్నాం. ఎంతోమందికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఇప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకే నా మీద ఏదో రేచల్ ఏదో చేస్తుంది, నా కొరకు ఏదో మా ఫ్రెండ్ కదా నన్ను చూసుకుంటుంది అని, లేకపోతే మా చెల్లి ఉంది పక్కన, మా అక్క ఉంది, నాకేదో చేస్తుంది అని ఆమె. అట్లా మన పక్కన ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్లో ఉన్న పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఇంట్లో వస్తాం, ఇంట్లో మా మమ్మీ డాడీ అందరు ఉంటారు. మన పక్కన ఉన్న వాళ్ళు మన గురించి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. మన నా మీద ప్రేమ చూపిస్తుంది అని ఆశించినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? చేదు చిరకనివ్వాలా? లేదు కదా, ప్రేమను పంచాలి. అట్లా దప్పికొంచున్నాను తర్వాత అదంతా మనము
మనకి ఇవన్నీ చేయడానికి మానవులం కదండి, కొంచెం కష్టమే. ఎందుకంటే మానవులకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. మనం చూపించినప్పటికీ వాళ్ళు పొందుకోలేని ప్రేమ ఉంటారు. మనం ఎంత చూపించినప్పటికీ మనం నమ్మరు. అప్పటికి కూడా మనము దాన్ని భరించి దాన్ని చూపిస్తేనే అది మనకి సమాప్తం అవుతుంది. అయితే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నమాట. మొత్తానికైతే మనము పాపం నుంచి విడిపించబడ్డాము, సాతాను నుంచి విడిపించబడ్డాము, విజయోత్సవము పొందాము. దేవుడు వాక్యం దీవించునుగాక.